చేశారు, ఎందుకయింది అనేది పక్కన పెడితే, హత్య అనేది మాత్రము అందరూ గూడా అభ్యంతరకరం చెప్పే విషయమే. కానీ ఇది ఎటు తిరిగి రాజకీయ రంగు పులుముకొని, రాజకీయ హత్యగా దీన్ని చిత్రీకరిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులే ఈ హత్య చేయించారు అని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈవెన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు. ఏదైతే కాళేశ్వరం అవినీతి మీద ఆయన పోరాడుతున్నారో దానికోసమే బీఆర్ఎస్ నాయకులు హత్య చేయించారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరి మీద కేసులున్నాయి. అవన్నీ ఎక్కడ బయటకొస్తాయనే దాంతోనే హత్య చేయించారు అని. ముఖ్యంగా గండ్ర వెంకటరమణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే. ఆయన హస్తం కూడా ఇందులో ఉంది అని ఆరోపిస్తున్నారు. సో బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తారు దీని గురించి? మొట్టమొదట యోయో వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులు నాగేష్ గారు కావచ్చు, పశుపతి గారు కావచ్చు, పెద్దలు సాదిక్ గారికి అందరికి కూడా నమస్తే. అంటే రాజకీయాలు చేసేవాళ్ళు, రాజకీయాలు మాట్లాడే వ్యక్తులు, బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే మీ మీ మాటల్లో, తొలి మాటల్లో ఏమంటుంటారు మీరంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు మాట్లాడినారు అంటున్నారు. మొట్టమొదట సంఘటన దురదృష్టకరం, దిగ్భ్రాంతికరం. ఒక సమస్యకు చావే పరిష్కారం అయితే ఈ సమాజము శ్మశానం అవుతుంది. ఒక చావుతోని ఆ సమస్యలన్నీ, లేవనెత్తిన అంశాలన్నీ కూడా తెరమరుగైపోతాయి, కనుమరుగైపోతాయి. అంటే ఈ సమాజంలో ఇంకా చావులే ప్రతి సమస్యకు పరిష్కారంగా మిగిలిపోతుంది అనేటువంటిది వాళ్ళు మాట్లాడిన మాటల ఆంతర్యం. నిన్నటి వరకు మాట్లాడిండు ఏమని? ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు, గతంలో జరిగినటువంటి వామన్ రావు దంపతుల హత్యను ఉదహరిస్తూ కూడా మాట్లాడింది. అప్పుడు కూడా ఇట్లాగే అంటే ప్రతి సందర్భాన్ని, ప్రతి సంఘటనని, ప్రతి చావును రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేయొద్దు అంటున్నాను నేను. ఎందుకు అంటే ఈ నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలపైన, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగిన ప్రభుత్వ పెద్దలపై కొనసాగుతున్నటువంటి, లేవనెత్తినటువంటి ఎన్నో అపవాదులు, ఎన్నో కమిషన్లు, కాళేశ్వరము, లేకపోతే కరెంటుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే ఎన్నో అంశాలు మీరు మేం చేసినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు కమిషన్లు వేసి జస్టిస్లను ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వము ఒక కామన్ మ్యాన్, అంటే ఒక సాధారణ వ్యక్తి, భూపాలపల్లిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కేటీఆర్ గారి మీదనో, కేసీఆర్ గారి మీదనో, హరీష్ రావు గారి మీదనో ఒక కేసు వేస్తే, ఆ వ్యక్తిని చంపివేస్తే ఇంకా ఈ సమస్యలు ఆగిపోతాయా? ఈ ప్రభుత్వము ఎంత నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, నిర్మోహమాటంగా మంత్రి స్థాయిలో ఉండి ఒక కాంగ్రెస్ కార్యకర్త మాట్లాడితే, ఒక కాంగ్రెస్ అక్కడి భూపాలపల్లి గల్లీ నాయకుడు మాట్లాడితే దాన్ని కొంతలో కొంత పరిగణనలోకి తీసుకోవచ్చు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ హత్యను సంచలనాన్ని చేసి ఇంకా మరెన్నో హత్యలకు దారి తీసేటువంటి విధంగా ఉసిగొల్పేటువంటి ఈ హత్య రాజకీయాలు చేయడము, వాటి గురించి ఇంత పెద్ద ఎత్తున మాట్లాడడం అనేటువంటిది చాలా సిగ్గుచేటైనటువంటి అంశం. ఈరోజు మనం చూసినాం. ఆ అంశానికి సంబంధించి లింగమూర్తి గారు అక్కడ మధ్యవర్తిత్వము, కొంచెం పెద్దరికం చేస్తూ స్థానిక సమస్యల పట్ల చొరవ చూపించి మాట్లాడుతుండేటువంటి వ్యక్తి. అక్కడ పోలీసులు, సిఐ గారు నరేష్ గారు కావచ్చు, ఏసీపీ గారు, డిఎస్పీ సంపత్ గారు కావచ్చు, ఏఎస్పీ గారు కిరణ్ ఖర్గే గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ హయాంలో పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులు నిగ్గు తేల్చినటువంటి అంశము. 4 హత్యలో పాల్గొన్నట్టు, ఇప్పటికే 2ని అరెస్ట్ చేసినట్టు, మిగతా 2 వారు కూడా ఒకే కుటుంబం నుంచి ఉన్నట్టు, ఒక భూ వివాదానికి సంబంధించినటువంటి కోణంలో దీన్ని చూస్తే అది నిజమని ప్రాథమిక విచారణలో తేలినట్టు మనకు అవగతం అవుతుంది. అక్కడ పోలీస్ స్టేషన్, భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి 2.5 ఎకరాలు, సుమారుగా 2 ఎకరాలు 25 గుంటలు, దాంట్లో ఉంటే 1 ఎకరము సింగరేణికి రోడ్డు కోసం వినియోగిస్తే మిగతా 1.5 ఎకరం ఏదైతే ఉంటుందో అది కొమరయ్య, ఆ చంద్రయ్యకి వాళ్ళిద్దరికి మధ్యన, బుర్రా చంద్రయ్యకి కొమరయ్యకి మధ్యన వివాదం ఉంటే పరిష్కారం చేయించినందుకు 4 గుంటలు న్యాయవాదికి, 2 గుంటలు లింగమూర్తి గారికి ఇచ్చినట్టు. సరే, ఇదంతా ఉదంతంలో నిజంగా క్షణికావేశంలో హత్యకు ప్రేరేపించబడ్డదని వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజాలు నిగ్గు తేలుస్తారు. సిబిసిఐడి అన్నారు, సిబిఐ విచారణ అన్నారు.
ప్రభుత్వం ఆయా మీరు ప్రభుత్వంలో ఉన్నారు. దోషులు ఎవరైనా ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి. ఈ రోజు నిజంగా హత్య రాజకీయాలే పరిష్కారం అయితే నక్సలైట్లు ఎప్పుడో 70లో మొదలైనటువంటి నక్సలైట్ ఉద్యమం ఈ రోజు వరకు కూడా నక్సలైట్లను ఎంత చంపివేసినా ఎంత అణచివేసినా కూడా రోజుకో కొత్త నక్సలైట్ ఎందుకు పుట్టుకొస్తున్నాడు. చాలా వరకు ఎందుకు ఈ సమాజంలో ఆకలి, దరిద్రం, పేదరికం, వివక్ష అంతరాలు ఉన్నంత వరకు తిరుగుబాట్లు ఉండనే ఉంటాయి. కాబట్టి హత్యా రాజకీయాలు, హత్యలు చేస్తే సమస్యలు పరిష్కారం అయితే అని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు భావించడం, దానికి రాజకీయ రంగం పులిమి బీఆర్ఎస్ ని దానికి బాధ్యులను చేసి, ఇంకా ఘోరం ఏమంటే వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ లో నేను కొంచెం 2-3 నిమిషాలు మాట్లాడతాను, దయచేసి మాట్లాడియాలి. వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ లో కొమరయ్య, బీర్ల ఐలయ్య ఎంత గొప్ప వ్యక్తి అంటే, మొన్న ముఖ్యమంత్రి గారి పోస్టర్ వేస్తే ముఖ్యమంత్రి గారి బొమ్మ లేకుండా పోస్టర్ వేసిన పెద్ద మనిషి ఆయన ఒక చాలా క్రమశిక్షణ గల ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి, వాళ్ళ మంత్రివర్గంలోని మంత్రికి ముఖ్యమంత్రి గారి పేరు గుర్తుండదు. వాళ్ళ పార్టీలో సీనియర్ నాయకునికి పేరు గుర్తుండదు. ఇట్లాంటి పెద్దలందరూ ఒక చోట చేరి దాన్ని రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా చేసి ఇంకా ఏమి పని పాట లేకుండా దాన్ని బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు రుద్దినంత మాత్రాన బీఆర్ఎస్ ఇప్పుడే పడిపోదు, కాంగ్రెస్ కి కొత్త కిరీటాలు రావు. నేను ఒకటి కోరుకుంటున్నా, ఇట్లాంటి సంఘటనలు ఏది జరిగినా, ఎంత పెద్దవాళ్ళు చేసినా కాంగ్రెస్ వారు ఉన్నారా లేకపోతే దాని వెనకాల బీఆర్ఎస్ పార్టీ పెద్దలున్నారా? నిజంగా రేపు జస్టిస్ ఘోష్ కమిషన్ మళ్ళీ విచారణ చేపట్టింది. మేడిగడ్డ సుందిల్లా ఆ బ్యారేజ్ జరిగిన అవకతవకతల పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం లేవనెత్తిన అంశం మీద ఇట్లాంటి తరుణం ఈ కమిషన్ ఆపగలుగుతారాదండి? ఈ హత్య రాజకీయాలు, ఈ హత్య కమిషన్ ఆపగలుగుతుందా? స్థానిక కోర్టులో ఆయనకు 20వ తారీఖు పిటిషనరు ఆ కొమరయ్య చంద్రయ్య మధ్యన వారు లేవనెత్తిన వివాదం పట్ల కోర్టులో కేసు ఉంది 20వ తారీఖు. ఆ కేసు పిటిషనర్ మృతి పట్ల వాయిదా పడ్డది. ఇంత కథ ఉంది దాని వెనకాల. ఇంత చిన్న అంశాన్ని, ఒక భూపాలపల్లిలో జరిగినటువంటి అంశాన్ని దాని పట్ల విచారం వ్యక్తం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వ పెద్దలు అక్కడ ఉన్నటువంటి మాజీ శాసన సభ్యుని దానికి బాధ్యత చేస్తూ రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇది ఎంతవరకు న్యాయం? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ప్రభుత్వం అభివృద్ధి పైన, సంక్షేమం పైన, ప్రభుత్వ సమస్యల పైన, వాటిపైన దృష్టి సారించాలే తప్ప ప్రతి విషయంలో ప్రతిపక్షాలను భాగస్వామ్యం చేస్తే ప్రతిపక్షాలకే పేరొస్తుంది తప్ప ప్రభుత్వానికి హత్య రాజకీయాలలో పాత్రులను చేస్తే ఈ ప్రభుత్వానికి ఒనగోరే ప్రయోజనం సున్నా. ఇది తెలుసుకొని మెలుసుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వ పెద్దలకు ఉంది అని చెప్పి నేను యోయో వేదికగా చెప్తున్నా. నిజంగా కనుక ఈ యోయో టీవీ చూసేటువంటి కాంగ్రెస్ సానుభూతి పరులు, ఈ ప్రభుత్వాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్న తటస్థులు, మేధావులు, మీరందరూ కూడా ఇది గమనించాల్సిన అవసరం. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా ప్రతిదానికి ప్రతిపక్షాలను బాధ్యులను చేసి చేతులు దులుపుకుంటా అంటే కుదరదు. ఈ జరిగిన సంఘటనలో నిష్పక్షపాతంగా మీరే ప్రభుత్వంలో ఉన్నారు. ప్రెస్ మీట్లు పెట్టి కాలయాపన చేసడం కాదు, రేపటి నుంచే మీరు దానిపైన దృష్టి సారించి, ఇప్పటికే మీరే ప్రభుత్వంలో ఉన్నారు. హోంమంత్రి మీ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాయి. అక్కడ ప్రత్యేకించి దీని సీఎం కార్యాలయం సమీక్షిస్తుంది. ఇప్పటికే పోలీస్ అధికారులు ప్రాథమిక విచారణలో అది భూ వివాదంగా దాన్ని చూసిండ్రు. కోమటిరెడ్డి గారు దయచేసి మీరు ఇట్లాంటి వాటితోని మీ స్థాయిని దిగజార్చుకోవద్దని, చాలా చిన్న వ్యక్తిని మీ ముందర మీరు ఇట్లాంటి అంశాల పట్ల కొంత బుద్ధి కుశలతోని ఉండాల్సిన అవసరము, బాధ్యత విస్మరించి మీరు వ్యవహరించొద్దు. పెద్దలుగా ఉంటే మంచిదని నా అభిప్రాయం. సో సాదిక్ గారు, ఇక్కడ లింగమూర్తి గారి హత్య ఏదైతే ఉందో దానికి సంబంధించి సరే కారణాలు ఏంటి అనేది మనకి ఇంకా పూర్తిగా తెలియదు కాబట్టి